తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడి విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు వరుసగా అరెస్ట్ అయి కటకటాలు లెక్క పెడుతున్నారు. ప్యాలెస్ పెద్దలు చెప్పినట్టు కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లీడర్లు ఒక్కొక్కరుగా చిక్కుల్లో పడుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన వారు కంగారులో ఉన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతోనే అన్నీ చేశామని నిందితులు చెబుతున్న సమయంలో తమ వంతు వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. తీసుకున్న ముడుపుల్లో ఎక్కువ భాగం పార్టీ పెద్దలకే చేరాయని విచారణలో గుట్టు విప్పుతున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిని బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించేందుకు ఢిల్లీ న్యాయవాదులతో మాట్లాడారా? కేంద్రం సహకరిస్తుందనుకున్న నేతలకు ఆశాభంగం ఎదురైందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు ధీమాలో ఉన్న వైసీపీ నేతల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వణుకు ప్రారంభమైంది. ఏదో తేడా కొడుతుందనే ఆందోళన వెంటాడుతోంది. తమ ఆత్మీయులు వైసీపీ పాలనలో కుంభకోణాల్లో ఉన్న వారితో పాటు ప్రభుత్వ హయాంలో స్వామి భక్తి ప్రదర్శించిన వారిని అరెస్టు చేయడంతో ఫ్యాన్ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. కేంద్రం అండగా ఉంటుందని భావించినప్పటికీ ఈ లోపే అన్ని జరిగిపోతూ ఉండటం ఇప్పుడు వైసీపీ కీలక నేతలను ఆలోచనలో పడేసింది. తోలు తీస్తాం, కాలర్ పట్టుకుని నిలదీస్తామని పైకి బేరాలు పలుకుతున్నప్పటికీ లోపల బీపీ పెరుగుతోంది. మొన్నటి వరకు ఎవరిని టచ్ చేయరు అనుకున్నారు. అందుకే అందరూ ధీమాగా ఉన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ తప్పించుకు తిరుగుతూ డ్రామాలు ఆడారు. కొందరు అధికారులు కూడా మెతక వైఖరి ప్రదర్శించారు. ఈలోపు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కుంభకోణాల్లో చిక్కుకున్న కీలక నిందితులను వెంటాడటం ప్రారంభించారు. ఇందులో భాగంగానే తనపై కేసు పెట్టిన ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి కంప్లైంట్ విత్డ్రా చేయించి ఇరుక్కుపోయిన వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ పై నోరు పారేసుకున్న వంశీపై టీడీపీ వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఇక మద్యం కుంభకోణం జోలికి రారు అనుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా బిత్తరపోయారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కినప్పటికీ విచారణ మాత్రం తప్పలేదు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డిని పోలీసులు హైడ్రామా మధ్య అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈయన సన్నిహితుడు చాణక్య కూడా ఇప్పుడు జైలుకు వెళ్లిపోయారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కీలక నిందితుడు మాధవరెడ్డిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరితో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చెప్పిందే వేదంగా భావించి టీడీపీ జనసేన నేతలను వెంటాడి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను కూటమి ప్రభుత్వం వదల్లేదు. ముంబై నటి జేత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఈయన సస్పెండ్ అయిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోలేదు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ నేతలకు సలహాలు ఇవ్వడంతో పాటు కొందరికి ఆర్థిక సాయం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. పిఎస్ఆర్ ఆంజనేయులను జేత్వానీ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ పరిణామాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కలవరపెడుతున్నాయి. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని జగన్ కీలక నేతలతో సమావేశమై అరెస్టైన నిందితులు విచారణలో బయటపెడుతున్న అంశాలపై చర్చించినట్టు సమాచారం. తమకు కేంద్రం అండగా ఉంటుందని ముందుగా వైసీపీ నేతల్లో ధీమా కనిపించేది. వక్ఫ్ బిల్లులో రాజ్యసభలో మనం అనుకూలంగా ఓటు వేశాం కదా అని ఓ నేత ప్రస్తావించారట. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విషయాన్ని మరో నేత గుర్తు చేసి కేంద్రంలోని కొందరు పెద్దలకు ఇది అస్సలు నచ్చలేదని చెప్పారట. దీనికి తోడు జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులను, భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసిన వ్యవహారం కూడా భేటీలో చర్చకొచ్చింది. అరెస్టుల పరంపర ఇంతటితో ఆగే అవకాశం లేదని చర్చించినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. భూదోపిడీ, మద్యం కుంభకోణం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతలు అరెస్టుల వరకు వస్తే ఏం చేయాలనే అంశంపైన సమాలోచనలు జరిపారట. కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని జగన్ తమ పార్టీ నేతలను ఆదేశించారని సమాచారం. ముఖ్యంగా మద్యం కుంభకోణం వ్యవహారంపై ప్యాలెస్ లో నేతలు వర్రీ అవుతున్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలను న్యాయ నిపుణుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారట.
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై నిన్న మొన్నటి వరకు కొందరు పోలీస్ అధికారులు ఫ్యాన్ పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ కనెక్షన్లన్నీ తెగిపోయాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత బెంగళూరు వెళ్లిన జగన్ ఢిల్లీ నుంచి కొందరు న్యాయవాదులను పిలిపించి మాట్లాడారట. తమకు కావాల్సిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య, పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారిని బెయిల్పై బయటకు తీసుకొచ్చేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరినట్టు సమాచారం. వైసీపీ పాలనలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవడంతో కూటమి ప్రభుత్వం ఎత్తుగడలు అర్థం అవ్వక వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.